దేవుని బిడ్డలారా, నేను ఇక్కడ నిలబడి నా సొంత మాట నేను మాట్లాడట్లేదు. ଆଉ ମୋ ସ୍ଥାନରେ ଠିଆ ହେଇକରି ମୋର ନିଜର ବିଷୟ ମୁଁ କହୁନାହିଁ। ఏమి చెప్పాలో నాకు తెలియదు, କଣ କହିବାର ଅଛି ମତେ ଜଣା ନାହିଁ। నిలబడిన తర్వాత దేవుడు ఏది మాట్లాడమంటే అదే మాట్లాడు. ଠିଆ ହେଲେ ପ୍ରଭୁ ଯାହା କହିଲେ ତାହା ହିଁ ମୁଁ ପ୍ରଚାର କରିବି। దేవునికి ఒక సైన్యం కావాలి. ପ୍ରଭୁଙ୍କୁ ଗୋଟେ ସୈନିକ ଦରକାର, ସୈନିକ ଦଳ ଦରକାର। సైన్యం దేనికోసం? ସୈନିକ କଣ ପାଇଁ? దేనికోసం సైన్యం కావాలి? କଣ ପାଇଁ ସୈନିକ ଦରକାର? యుద్ధం కోసమే। యుద్ధము కోసమే అంటున్నారు, చేయడానికి, ଯୁଦ୍ଧ କରିବା ପାଇଁ ସୈନିକ ନିହାତି ଦରକାର। ఇంకా ଆଉ କୁହନ୍ତୁ, చుట్టుపక్క కంచి ప్రొటెక్షన్ కోసమే। హల్లెలూయా హల్లెలూయా। సైన్యము తన ప్రజలను కాపాడడానికి, ଆଉ ସୈନିକ କଣ ପାଇଁ ଦରକାର ବୋଲେ ତାଙ୍କର ଲୋକମାନଙ୍କୁ ସୁରକ୍ଷା ଦେବା ପାଇଁ। ఓ సైన్యము తన దేశంలో ఉన్న దొంగలను పట్టుకోవడానికి। ସୈନିକ କଣ ପାଇଁ ବୋଲେ ସେ ଦେଶରେ ଥିବା ଚୋର ମାନଙ୍କୁ ଧରିବା ପାଇଁ। ఓ సైన్యము తన దేశంలోకి రహస్యంగా ఎవరు చొరబడకుండా కాపాడడానికి। ଆଉ ତ ସେ କଣ ବୋଲିକରି କହିଲେ ଜଗତରେ ଥିବା ବୋଲେ ତାଙ୍କ ଲୋକମାନଙ୍କର ସମ୍ପତ୍ତିକୁ ସୁରକ୍ଷା ରଖିବା ପାଇଁ। ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ଏ ସ୍ଥାନରେ ଆମେ ଦେଖିବା ବୋଲେ సైన్యం బలహీనంగా ఉంటే, ସୈନ୍ୟ ଯଦି ଦୁର୍ବଳ ଥିଲେ ఆ దేశం ఏటవుతుంది? ସେ ଦେଶ କଣ ହେବ? దేశం పాడైపోద్ది, ଆଉ ସେ ଦେଶ ନଷ୍ଟ ହେଇଯିବ। ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకోవాలి। ଏବେ ଆମେ ମନେ ପକାଇବା। ఈ రోజు మన భారతదేశాన్ని చూసుకుంటే, ଏବେ ଆମେ ଭାରତ ଦେଶ ଯଦି ଦେଖିବା ବେଲେ, భారతదేశంలో ప్రతి రాష్ట్రాన్ని చూసుకుంటే, ଭାରତ ଦେଶ ପୁଣି ପ୍ରତି ରାଜ୍ୟକୁ ଯଦି ଦେଖିବା ବେଲେ ఇప్పుడు సాతానుడు విలవతాండం చేస్తున్నాడు। ଆଉ ଶୈତାନ ଛଟପଟ କରୁଛି। కారణం సాతాను యొక్క సైన్యం విజృంభిస్తుంది, ଆଉ ଶୈତାନର ସୈନ୍ୟ ବିଜୟ ହେଉଛି। କାରଣ దేవుని బిడ్డల సైన్యం బలహీనంగా ఉన్నారు। ଆଉ ପ୍ରଭୁଙ୍କର ସୈନିକ ମାନେ, ପ୍ରଭୁଙ୍କର ପିଲାମାନେ, ସୈନିକ ମାନେ ସେମାନେ ଦୁର୍ବଳ ଥିବା ହେତୁ ସେମାନେ ବଳ ଦେଖାଉଛନ୍ତି। ఈ రోజు వాడు అనేక కుటుంబాల్లో ప్రవేశిస్తున్నాడు। ଆଉ ଶୈତାନ କଣ କରୁଛି? ଅନେକ କୁଟୁମ୍ବ ଭିତରେ ପ୍ରବେଶ କରୁଛି। కుటుంబాలు విడగొట్టేస్తున్నాడు। ଆଉ କୁଟୁମ୍ବକୁ ନଷ୍ଟ କରୁଛି। ఓ సంఘాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు। ଆଉ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟରେ ପ୍ରବେଶ ఓ କରୁଛି। క్రైస్తవ సంఘ కుటుంబాల్లో కూడా ప్రవేశిస్తున్నాడు। ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମଣ୍ଡଳୀ ଭିତରେ, ପରିବାର ଭିତରେ ପ୍ରବେଶ କରୁଛି। కుటుంబాల్లో కూడా సమాధానం లేదు। ଆଉ କୋ କୁଟୁମ୍ବରେ ମଧ୍ୟ ସମାଧାନ ନାହିଁ। ఎందుకు వాడు ఎలాగ ప్రవేశిస్తున్నాడు? ଆଉ କାହିଁକି ପ୍ରବେଶ କରୁଛି? కారణం మనమే। କାରଣ କଣ ବୋଲେ ତମେ ଆଉ ମୁଁ, మన కాపుదల సరిగ్గా లేదు। ଆମର ଆମର ప్రొటెక్షన్ ଆମେ ଯେ ବୋଲେ ଆମେ ଜଗି ରହି ପାରୁନା। ఓకే, అందుకని వాడు ఎంటర్ అయిపోతున్నాడు। ସେଥିପାଇଁ ସେ କଣ ଅଛି? ପଶି ଯାଉଛି। బైబిల్ గ్రంథంలో ఒక మాట చూస్తే, బైబిల్ ର ଗୋଟେ ବିଷୟ ଦେଖିବା। దేవుడు ఆదామును అవ్వని ప్రేమించాడు। ପ୍ରଭୁ ହବା ଆଦମକୁ ପ୍ରେମ କଲେ। ఎంత ప్రేమించాడు? చాలా ప్రేమించాడు। ସେ କେତେ ପ୍ରେମ କଲେ? ବହୁତ ପ୍ରେମ କଲେ। ఎంత ప్రేమించాడు? କେତେ ପ୍ରେମ କଲେ? ఎలాగ ప్రేమించాడు? କେମିତି ପ୍ରେମ କଲେ? మనిషిని ఎంత ప్రేమించాడు తెలుసా దేవుడు? ମନୁଷ୍ୟକୁ ପ୍ରଭୁ କେତେ ପ୍ରେମ କଲେ ଜାଣିଛନ୍ତି ନା? ତାଙ୍କର ଗୋଟେ ପୁତ୍ର ଦେଇକି ପ୍ରେମ କଲେ। ఎంత ప్రేమించాడంటే, କେତେ ପ୍ରେମ କଲେ ବେଲେ మనిషిని ఒక పావులాగా చేయలేదు। ମନୁଷ୍ୟକୁ ସେ ଗୋଟେ ସର୍ପ ପରି କରିନାହାନ୍ତି, ఒక ఆవులాగా చేయలేదు, ଗୋଟେ ଗାଈ పరి ఒక କରିନାହାନ୍ତି, పక్షిలాగా చేయలేదు। ମନୁଷ୍ୟକୁ ଗୋଟେ ପକ୍ଷୀ ପରି କରିନାହାନ୍ତି। మరి ఎలాగ చేశాడు దేవుడు? ପ୍ରଭୁ କେମିତି କଲେ? ఎలాగ చేశాడు? ఆయనలాగా చేశాడు। ఆ ତାଙ୍କ ପରି ସେ କଲେ। చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెల్లిద్దాం। హల్లెలూయా। సేమ్ ఆయనలాగా నువ్వు ఉండాలని కోరుకున్నాడు। ଆଉ ପ୍ରଭୁ ସବୁବେଳେ ଚାହୁଁଛନ୍ତି ଯେ ମୋର ଏମିତି ତମେ ରୁହ ବୋଲି। అంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు। ଆଉ ଏମିତି ପ୍ରଭୁ ଆମକୁ ପ୍ରେମ କରୁଛନ୍ତି। ఎవరైనా తనలాగే ఎవరినైనా చూసుకోగలుగుతారా? ఎవరైనా తనలాగే తన స్థానంలో ఎవరైనా చూడగలుగుతారా? ମୋର ଏମିତି ହଉ ବୋଲି କରି କିଏ ଚିନ୍ତା କରିବେ କି? దేవుడు ఆ స్థానంలో మనం చూస్తున్నాడు। ଆଉ ପ୍ରଭୁ କଣ କରୁଛନ୍ତି? ପ୍ରଭୁଙ୍କର ସ୍ଥାନ, ପ୍ରଭୁ ଯେମିତି ଆମେ ସେମିତି ରହିବା ପାଇଁ ଇଚ୍ଛା କରୁଛନ୍ତି ପ୍ରଭୁ। కానీ మానవుడు ఏం చేశాడు? ମାତ୍ର ମନୁଷ୍ୟ କଣ କରୁଛନ୍ତି? మీరు హ్యాపీగా ఉండండి అన్నాడు। ତମେ ଆନନ୍ଦରେ ରହୁଛନ୍ତି।
చక్కగా ఉండండి. ତମେ ଭଲରେ ରୁହ ବୋଲଛନ୍ତି। మీకు మిమ్మల్ని నాలాగా చేసుకున్నాను। ମାତ୍ର ମନୁଷ୍ୟ ମନୁଷ୍ୟ ମୋର ଏମିତି ରୁହ ବୋଲଛନ୍ତି। కాబట్టి మీరు ఎప్పుడు నా మాట వినండి। କେବେ ହେଲେ ମୋର କଥା ଶୁଣ ଆଉ ମୋର ଏମିତି ରୁହ ବୋଲିକି ମନୁଷ୍ୟ କହେ। మీకు ఒక మాట చెప్తాను। ମୁଁ ତମକୁ ଗୋଟେ କଥା କହିବି। ఇప్పుడు మన మధ్యన సీఎం గారు ఉన్నారు। ମୋ ମଝିରେ ଚନ୍ଦ୍ରମଲା ଆଜ୍ଞା ଅଛନ୍ତି। వాళ్ళ బాబు మొత్తం బయట ఉన్నాడు। ଆଉ ତାଙ୍କର ପୁଅ ଯଦି ବାହାରେ ଅଛି అని లోనికి రమ్మనండి। ତାକୁ ଭିତରକୁ ଆସ ବୋଲି କହ। వినాయక్ రావాలా మీకు పిలుస్తున్నారు, మీరు ఎందుకు బయటికి వెళ్ళిపోతున్నారు? వచ్చారండి। వినయ్ చాలా అందంగా ఉంటాడు। ସେ ବହୁତ ସୁନ୍ଦର ଅଛି, మంచి మంచి అబ్బాయి। ଭଲ ପିଲା ସେ। ప్రైజ్ ద లార్డ్। ప్రైజ్ ద లార్డ్। సీఎం తన కొడుకు టీచర్ తెలుసా? ତାଙ୍କର ଇଏ ଚନ୍ଦ୍ରମଲା ଆଜ୍ଞା ତାଙ୍କ ପିଲାକୁ କଣ ଚିନ୍ତା କରୁଛନ୍ତି ଜାଣିଛନ୍ତି ନା? తన రూపాన్ని ఇచ్చాడు। କଣ ଦେଲେ? సేమ్ సీఎం లాగా ఉంటాడు అబ్బాయి। సేమ్ ତାଙ୍କ ବାପା ପରିଆ ଗାତେ కదా, సత నా ନାଇଁ ନା? కానీ సీఎం అంత బాబులాగా ఉంటాడు। సీఎం లాగా బాబు ఉంటాడు, కానీ సీఎం మొత్తానికి అంత అందంగా కనపడు। ତାଙ୍କ ପୁଅ ବାପା ପରେ ଥିବ, ବାପା ପୁଅ ପରେ ଥିବ, ମାତ୍ର ବାପା ବହୁତ ସୁନ୍ଦର ନାହିଁ, ବାପା ସୁନ୍ଦର ନାହିଁ। ఓకే, అర్థం అవుతుందా? ବୁଝିପାରୁଛନ୍ତି ନା? ఈరోజు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు। ଆଜି ଦିନ ପ୍ରଭୁ ବହୁତ କାମ କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। ఈరోజు దేవుడు చాలా కార్యం మనలో చేయబోతున్నాడు। ପ୍ରଭୁ ବହୁତ କାମ କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। చాలా జాగ్రత్తగా ఉండాలి। ଆଉ ବହୁତ ଜାଗ୍ରତରେ ରୁହନ୍ତୁ। నేను చెప్పే ప్రతి మాట నిమిషం సెకండ్ ముందు కూడా నాకు తెలియదు ఏం చెప్తాను। ମୁଁ କଣ କହିବି ଗୋଟେ ସେକେଣ୍ଡ ଆଗରୁ ବି ମୁଁ ଜାଣିନଥିବି ମୁଁ କଣ నేను କହିବି। పైనుండి వచ్చిందే చెప్తున్నాను। ପ୍ରଭୁଙ୍କ ପାଖରୁ ଯୋଉଟା ଆସିବ ସେଟା ମୁଁ କହୁଛି। అంటే దేవుడు ఇక్కడ ఏదో చేయబోతున్నాడు। ପ୍ରଭୁ କିଛି କରିବା ପାଇଁ ଯାଉଛନ୍ତି। నేను వచ్చి ఇక్కడ వాక్యం చదువుదాం ప్రయత్నం చేశాను। ଆଉ ମୁଁ ଏ ସ୍ଥାନ ଆସି ବାକ୍ୟ ପଢିବା ପାଇଁ ଚେଷ୍ଟା କଲି। నిద్ర వచ్చేస్తుంది। ମୁଁ ଶୋଇ ପଡିଲି। చదవలేకపోతున్నా। ଆଉ ମୁଁ ପଢି ପାରିଲି ନାହିଁ। నా ప్రయత్నం నేను చేస్తున్నా। ମୋର ଚେଷ୍ଟା ମୁଁ କରୁଛି। నేను సిద్ధపడదాం అనుకుంటున్నాను। ମୁଁ ପ୍ରସ୍ତୁତ ହେବି ବୋଲୁଛି। నా శరీరం సహకరించండి। ଆଉ ମୋ ଶରୀର ମତେ ସପୋର୍ଟ କଲା ନାହିଁ। అంటే నాది కాదు ఇప్పుడు జరిగేదంత దేవుడు కార్యం చేయాలి। ଏବେ ମୋର ఇଚ୍ଛା ଅନୁସାରେ ନ ହେଇକରି ତାଙ୍କର ଇଚ୍ଛାରେ ହେଉଛି। హల్లెలూయా, హల్లెలూయా। దేవుడికి నువ్వు కావాలి। ప్రభువుకు ଆପଣମାନଙ୍କୁ ଦରକାର। ఏం చేస్తుంది ఇప్పుడు? ఇక్కడ మనం చూస్తే సీఎం చాలా అందంగా లేడు। ఆ సీఎం సుందర ନାହିଁ। కొడుకు మొత్తం చాలా అందంగా ఉంది। ତାଙ୍କ ପୁଅ ବହୁତ ସୁନ୍ଦର ଅଛି। మంచి మేసు, ଭଲ మంచి స్మూత్ గా ఉన్న స్కిన్, ଭଲ ସୁନ୍ଦର ଚମଡ଼ା। కానీ ఎవరిలాగా ఉన్నాడు సీఎం బాబు? ଆଉ ସେ ଚନ୍ଦ୍ରମଲର ପୁଅ କେମିତି ଅଛନ୍ତି? କାହା ପରି ଅଛନ୍ତି? అలాగే ତାଙ୍କ ବାପା ପରିଆ। కానీ బాప్ప మొత్తానికి కొడుకులాగా అందంగా లేడు। ମାତ୍ର ବାପା ପିଲାର ପରି ସୁନ୍ଦର ନାହିଁ। ఇదేంటి? ଏଇଟା କଣ? ఏంటి? କଣ? దేవుడు కూడా అదే మనకి చేశాడు। ఆ ప్రభు ମଧ୍ୟ ସେ ମନ ନେଲେ। ఆయనలాగా మనం చేశాడు। ତାଙ୍କ ପରି କରିଲେ। ఆయనకు రూపం లేదు। ତାଙ୍କ రూପ ନାହିଁ। ఎందుకు ఆయనకు రూపం లేదు తెలుసా? ତାଙ୍କ రూପ ନାହିଁ ଜାଣିଛନ୍ତି? నీవు మంచి రూపంలో కనబడాలని, ଭଲ రూପରେ ଦେଖାଯିବାର, నువ్వు ఆయనలాగా ఇంకా బాగా కనబడాలని, ଆହୁରି ସୁନ୍ଦର ଦେଖାଯିବାର ଅଛି। మన కోసం ఆయన నలిగిపోతున్నాడు। ଆମ ପାଇଁ ସେ ଭଗ୍ନ ହେଇଯାଇଛନ୍ତି। ఓ సీఎం రంపం పట్టుకొని కోస్తుంటాడు। ఆ సీఎం କଣ କରୁଛନ୍ତି? ସେ ରନ୍ଦା ମାରୁଛନ୍ତି। కార్పెంటర్ ନା ସେ కొడుతుంటాడు। ହାତୁଡିରେ ମାରୁଥିବେ। ఎవరి కోసం? କାହା ପାଇଁ? ఎవరి కోసం? କାହା ପାଇଁ? తన బిడ్డ బాగా ఉండాలి। ତାଙ୍କ ପୁଅ ବହୁତ ଭଲରେ ରହିବା ପାଇଁ। ଛାପଟ ଗୋଟେ దేవుడి స్థుతి చేయండి। ఆ బిడ్డకి మంచి డబ్బు, మంచి ఇల్లు ఉండాలి, ఇల్లు సంపాదించాడు। ଆଉ ଘର ଦରକାର, ଘର ସେ ତିଆରି କଲେ। ఆ బిడ్డకి మంచి మంచం సంపాదించాడు। ତାଙ୍କ ପାଇଁ ଭଲ ଖଟ ତିଆରି କଲେ। ఓ ఎక్కడెక్కడ స్థలాలు కొన్నాడు। କୋଟି କୋଟି ଜାଗା କିଣିଲେ। ఎవరి కోసం? କାହା ପାଇଁ? ఎందుకు ఆయన అలా కష్టపడుతున్నాడు? କାହିଁକି ସେ କଷ୍ଟ ପଡୁଛନ୍ତି? తన బిడ్డల కోసం, ତାଙ୍କ ପୁଅ ପାଇଁ। ఆయనకి అంత ప్రేమ
ప్రేమ ఉంటే ତାଙ୍କୁ ଏ ଜଗତର ବାପାକୁ ଏତେ ପ୍ରେମ ଥିଲେ దేవుని రూపంలో చేయబడిన ఆయనకి అంత ଆଉ ପ୍ରଭୁଙ୍କର రూపରେ ତୁମକୁ ତିଆରି କରିଥିବା ବାପାକୁ କେତେ ତୁମର ପାଇଁ ନଥିବ మన తండ్రికి ఇంకెంత మనసు ఉంటది ଆମ ବାପାଙ୍କୁ କେତେ ମନ ନଥିବ ఓ మన కోసమే సమస్తాన్ని చేశాడు ଆମ ପାଇଁ ସେ ସବୁ କରିଦେଲେ ఇవన్నీ మనవే ଏ ସବୁ ଆମ ପାଇଁ కానీ మనం అనుభవించలేకపోతున్నాం ଆମେ ଅନୁଭବ କରିପାରୁନା సాతానుడు మనలో ప్రవేశిస్తున్నాడు ଆଉ ଶୈତାନ ଆମ ଭିତରେ ପ୍ରବେଶ ఓ మన కుటుంబంలో ప్రవేశిస్తున్నాడు ଆମ కుటుంବରେ ପ୍ରବେଶ କରୁଛି ఓ ఆమెతో చెప్పాడు దేవుడు ఆమెతో చెప్పాడు ఆదమాతో ଆଉ ଦୁଷ୍ଟ ଆତ୍ମା କଣ କହିଲା ମିଛ କହିଲା ହବା ଆତ୍ମାକୁ ମିଛ କହିଲା దేవుడు చెప్తున్నాడు ఆదమాతో ଆଉ ପ୍ରଭୁ କହୁଛନ୍ତି ହବା ଆତ୍ମାଙ୍କ ସହିତ ପ୍ରଭୁ କଥା మీరు ହଉଛନ୍ତି సంతోషంగా ఉండండి ତମେ ସନ୍ତୋଷରେ ରହ మీరు అనుభవించండి ତମେ ଅନୁଭବ କର కానీ ఏం జరిగింది କଣ ହେଲା సాతానుడు ప్రవేశించాడు ଶୈତାନ ପ୍ରବେଶ କଲା దేవుడు ఏం చెప్పాడు ପ୍ରଭୁ କଣ କହିଲେ మీరు ఇదంతా పరిపాలించండి అన్నాడు ଏ ସବୁ ତମେ ପରିପାଳନ କର కానీ ఆదాము అవ్వలో ఒక లోపం కలిగింది ఒక లోపం ତାଙ୍କ ଭିତରେ ଗୋଟେ ଲୋଭ ଆସିଲା ఏంటి ఆ లోపం ସେ କଣ ସେ ଲୋଭ వారిలోకి సాతాను ప్రవేశించటం వారు గ్రహించలేకపోయారు ଆଉ ସେମାନଙ୍କ ଭିତରେ ଶୈତାନ ପ୍ରବେଶ କରିବା ସମୟରେ ଏଟା ଶୈତାନ ବୋଲିକି ସେମାନେ ଜାଣିପାରିଲେ ନାହିଁ వారి జీవితంలో సమస్య అప్పుడు ప్రారంభించబడ్డది ଆଉ ସେ ସମୟରେ ହିଁ ସମସ୍ୟା ଷ୍ଟାର୍ଟ ହେଲା ତାଙ୍କ ଜୀବନରେ సాతాను ఎలాగొచ్చాడు ଶୈତାନ କେମିତି ଆସିଲା మంచి మాటలతో వచ్చాడు ଭଲ କଥା କହିକିରି ଆସିଲା తన భార్యతో ప్రేమగా మాట్లాడాడు ଆଉ ତାଙ୍କ ସ୍ତ୍ରୀ ସହିତ ହବା ସହିତ ସେ ପ୍ରେମରେ କଥା ହେଲା తన భార్యను బాగా ఇచ్చించాడు ତାଙ୍କ ସ୍ତ୍ରୀକୁ ସେ କଣ କଲେ ଟେକିବା ବୋଲେ କଥାରେ ଟେକିଲେ ସେ సాతాను ఇప్పుడు మీ ఇంట్లో కొమ్ములెట్టుకొని రాడు ଆଉ ଶୈତାନ ସବୁବେଳେ ସିଂହ ଧରିକରି ବୁଲୁଥିବ సాతాను ఎప్పుడు కూడా మీ మీద కోపంగా రాడు ଆଉ ଶୈତାନ କେବେ ମଧ୍ୟ ତୁମ ଉପରେ ରିସା ହେବ ନାହିଁ మీకు ఒకటే ରିସାରେ ହେବ ନାହିଁ ପ୍ରେମରେ ଆଇବ మీకు ఒకటే విషయం చెప్తున్నాను ତୁମକୁ ମୁଁ ଗୋଟେ ବିଷୟ କହୁଛି మీ శత్రువు మీతో కోపంతో ఉన్నవాడు కాదు ତମର ଶତ୍ରୁ ତୁମ ସହିତ ସେ ରିସାରେ ନାହିଁ మంచిగానే వస్తాడు ଆଉ ଭଲରେ ହିଁ ସେ ଆସିବ ప్రేమగానే వస్తాడు ପ୍ରେମରେ ହିଁ ଆସିବ ఓ నీకు కానుకలు ఇస్తూనే వస్తాడు ଆଉ ତୁମକୁ କିଛି ଦେଲା ପରି ଆସିବ ఎందుకు తెలుసా କାହିଁକି ଜାଣିଛନ୍ତି କି నీ దగ్గర ఉన్న దాన్ని దొంగతనం చేయడానికి ତମ ପାଖରେ ଥିବା ବହୁମୂଲ୍ୟକୁ ଚୋରି ନେବା ପାଇଁ నీకు దేవుడు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చేయడానికి ଆଉ ତମେ ପ୍ରଭୁ ଦେଇଥିବା ସବୁ ଆଶୀର୍ବାଦ ଅନୁଭବ ନ କର ବୋଲିକି ସେ ପ୍ଲାନ୍ କରିବ ଶୈତାନ ఇదే పని చేశాడు సాతాను ఆదాము అవ్వ పట్ల ଏ କାମ ହିଁ ଶୈତାନ ହବ ଆଦମ ଭିତରେ କରିଲା వారి జీవితంలో మొట్టమొదటి వాళ్ళు ఏ విషయంలో ఓడిపోయారు ଆଉ ତାଙ୍କ ଜୀବନରେ କୋଉ ବିଷୟରେ ସେମାନେ ପଡିଗଲେ వారికి దేవుడు అప్పగించిన పనిలో నమ్మకంగా కాయలేకపోయారు ଆଉ ପ୍ରଭୁ ଦେଇଥିବା କାମରେ ସେମାନେ ବିଶ୍ୱସ୍ତ ରହିପାରିଲେ ନାହିଁ ఈ రోజు క్రీస్తు సంఘం కూడా అదే విధంగా ఉంది ଏବେ ମଣ୍ଡଳୀ ମଧ୍ୟ ସେଇ ପ୍ରକାର ଅବିଶ୍ୱସ୍ତରେ ଅଛନ୍ତି ఈ రోజు మనం కూడా సరిగ్గా కాయలేకపోతున్నాం ଏବେ ମଧ୍ୟ ଆମେ ସମସ୍ତେ ମଧ୍ୟ ବେଲେ ସେଇ ପ୍ରକାର ରହିପାରୁନାହୁଁ ఎవరు సంఘంలోకి వస్తున్నారు କିଏ ମଣ୍ଡଳୀକୁ ଆସୁଛନ୍ତି ఎవరితో మనం స్నేహం చేస్తున్నాం ଆମେ କାହା ସହିତ ସହବାସ କରୁଛୁ ఓ మన యొక్క సంభాషణ ఎలాగుంటుంది ଆମର ସବୁବେଳେ କଥାବାର୍ତ୍ତା କେମିତି ଅଛି మనం గ్రహించలేకపోతున్నాం ଆମେ ବିଶ୍ୱାସ କରିପାରୁନାହୁଁ సాతానికి మనం జీవితంలోకి రావడానికి అవకాశం ఇస్తున్నాం ଆଉ ଶୈତାନକୁ ଆସିବା ପାଇଁ ଆମ ଜୀବନକୁ ଆସିବା ପାଇଁ ତାକୁ ସୁଯୋଗ ଆମେ ଦେଉଛୁ କାରଣ నీలో ప్రార్థన శక్తి తగ్గిపోవడం మొట్టమొదటి ଆପଣମାନଙ୍କ ପାଖରେ ପ୍ରାର୍ଥନା ଶକ୍ତି କମି ଯାଇଥିବାରୁ రెండోది దేవుని యొక్క వాగ్దానాలు ఆజ్ఞలను మర్చిపోవడం ఆ ప్రభు କହିଥିବା ବାକ୍ୟ ଯାକକୁ ଆପଣମାନେ ଭୁଲି ଯାଇଛନ୍ତି దేవుడు చెప్పిన పనిని మర్చిపోవాలి ఆ ప్రభు ଦେଇଥିବା କାମକୁ ଆପଣମାନେ ପସରି ଯାଇଛନ୍ତି మీకు ఒక విషయం